Hello, my dear student. Today discuss about Lamna's theorem and Coulomb's law. So those topics are very important in intermediate physics. This is the very important topic and also useful for engineering. Okay, you see and listen carefully. So what is the Lamna's theorem? The Lamna's theorem The Lamna's theorem is relates the magnitude of coplanar concurrent and non-collinear forces that maintain an object in static equilibrium. The theorem is very useful in analyzing most of the mechanical as well as structural systems. ఈ లామ్నాస్ థీరం అంటే నాన్ కంకరెంట్ అండ్ నాన్ కొలీనియర్ ఫోర్సెస్ ద మెయింటైన్స్ అండ్ ద ఆబ్జెక్ట్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ కంకరెంట్ కానీ లేదా నాన్ కొలీనియర్ ఫోర్సెస్ అప్లై చేసేటప్పుడు ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ లేదా మెకానికల్ మనకు స్టాటిక్స్ ఇలాంటి చోట ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు ఇది బాగా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ ఫోర్సెస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మనకు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే సివిల్ ఇంజనీరింగ్లో కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఇది మనకు ఏదైనా అన్నోన్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కానీ లేదా అన్నోన్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి కానీ ఈ లామ్నాస్ థీరం అనేది ఉపయోగపడుతుంది. సో మ్యాథమెటికల్లీ యూ సీ ద చూడండి, ఇక్కడ మనకు ఒక పాయింట్ దగ్గర ఫోర్సెస్ అన్ని యాక్ట్ అయినాయి అనుకోండి. దిస్ ఈజ్ ద ఏ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ బి ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ సి ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫోర్స్. ఓకే, లామ్నాస్ థీరం ఇట్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్. చూడండి, ఒకవేళ ఇన్ కేస్ మనకు ట్రయాంగిల్ వచ్చినా కూడా ఒకవేళ ఇలా ట్రయాంగిల్స్ వచ్చినాయి అనుకోండి, సో దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇది ఈ ఏదైతే యాంగిల్స్ ఉన్నాయో ఈ యాంగిల్సే మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ రాసుకున్నాం అనమాట. ఓకే, ఈ ట్రయాంగిల్ సిస్టంలో ఇలాగ ఫోర్సెస్ అనుకోండి, ఇక యారో డైరెక్షన్ ఉంది కదా, ఇవన్నీ ఫోర్సెస్ అనుకోండి, అంటే వెక్టార్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనుకోండి. సో ఇక్కడ గామా అనేది ఉంది. ఇక్కడ దీన్ని ఏం చేసామంటే ఇవన్నీ కూడా ఒక చోట కనెక్ట్ చేసినట్లయితే, అంటే ఇక్కడ బి అనేది ఇది అనుకోండి, నెక్స్ట్ అదేవిధంగా సి అనేది ఇది తీసుకున్నట్లయితే, నెక్స్ట్ ఏ అనేది తీసుకున్నట్లయితే. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమి ఆల్ఫా గామా బీటా అనేటివి వస్తాయి అన్నమాట. అంటే ఇది సైన్ రూల్కి ఈక్వల్గా ఉంటుంది. మనకు ట్రిగ్నామెట్రీలో చూడండి, ఇక్కడ బి అనే ఫోర్స్ డివైడెడ్ బై దానికి ఈ ఫోర్స్కి ఆపోజిట్ యాంగిల్ తీసుకుంటే సరిపోతుంది అనమాట, అంటే బి బై సైన్ బీటా. అదేవిధంగా ఏ ఫోర్స్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఏమి ఆల్ఫా. సో కాబట్టి ఏ బై సైన్ ఆల్ఫా అవుతుంది అనమాట. అదేవిధంగా సి తీసుకున్నాం అనుకోండి, సి బై ఈ సికి ఆపోజిట్ యాంగిల్ అవుతుంది గామా అవుతుంది, కాబట్టి సైన్ గామాగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది చూడండి ఇక్కడ మీకు ఉంది కదా. సో ఇప్పుడు ఏ బై ఓకే చూడండి ఏ బై సైన్ ఆల్ఫా అంటే ఈ ఫోర్స్కి ఆపోజిట్ యాంగిల్ ఇదనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే చూడండి, బీకి ఆపోజిట్ యాంగిల్ ఏమి బీటా, అదే సికి ఆపోజిట్ యాంగిల్ ఏమి గామా. దీన్ని ఏమంటారంటే సైన్ రూల్ అంటారు. మనకి ట్రిగ్నామెట్రీలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఈ ఫార్ములా అనేది వస్తుందన్నమాట. సో కాబట్టి ఇవన్నీ ఒకదానికోటి ఈక్వలిబ్రియంలో ఉంటాయన్నమాట. అంటే ఏమి, దీనికి ఇది ఈక్వల్, దీనికి ఇది ఈక్వల్ అనమాట. దీనిలో మనకి ఏదైనా సరే అన్నోన్ ఫోర్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ ఏబిసి అనేవి ఫోర్సెస్ అనుకోండి, ఆల్ఫా బీటా గామా అనేవి యాంగిల్స్ అనుకున్నట్లయితే వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనం అది ఫైండ్ అవుట్ చేయడానికి వీలవుతుంది అనమాట ఈ లామ్నాస్ థీరం అనేది. కాబట్టి మీరు లాజిక్గా ఏం గుర్తుపెట్టుకుంటారు, బీటా దీనికి ఆపోజిట్ సైన్ బీటా, ఏ దీనికి ఆపోజిట్ సైన్ ఆల్ఫా, సికి ఆపోజిట్ సైన్ గామా అనమాట. ఓకే, సో లామ్నాస్ థీరం states that the Lamna's theorem states that when the three forces acting at a point are in equilibrium, అంటే ఒకదానికోటి ఈక్వల్గా ఉంటాయి అనమాట, ఉండడం వల్లే అది ఈక్వలిబ్రియంలో ఉంది. దెన్ ఈచ్ ఫోర్స్ ప్రపోర్షనల్ టు ద సైన్ ఆఫ్ యాంగిల్. అది ఎలా ఉంటుంది, ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట, సైన్ ఆఫ్ యాంగిల్ అనమాట. ఓకే, ద యాంగిల్ బిట్వీన్ ద అదర్ టూ ఫోర్సెస్. ఓకే, రెఫరింగ్ ద అబౌవ్ డయాగ్రామ్, ఆల్రెడీగా మనం డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్సిడర్ ద త్రీ ఫోర్సెస్ ఏబిసి అనేది ఫోర్సెస్ అనుకున్నట్లయితే, ఆర్ రిజిడ్ బాడీ ఆఫ్ ద మేకింగ్ ఆఫ్ యాంగిల్ ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే, అండ్ గామా విత్ ద ఈచ్ అదర్. ఓకే, రిమైనింగ్ వాటికి రెండు ఫోర్సెస్ తీసుకున్నాం అనుకో, టూ ఫోర్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫోర్స్కి రిమైనింగ్ యాంగిల్కి ఈక్వల్గా ఉంది. టోటల్గా అదంతా మనం యాడ్ చేసినట్లయితే అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఈక్వలిబ్రియం అంటే మనకు మ్యాథమెటికల్ ఈక్వలిబ్రియం అంటే ఇక్కడ ఏ బై సైన్ ఆల్ఫా ఇది వచ్చేసింది మనకు.
ఓకే, ద లామ్నాస్ థీరం ఈజ్ డెరివేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. నౌ లెట్స్ సీ హౌ ద థీరమ్స్ ఈక్వేషన్ ఈజ్ డెరైవ్డ్. ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఏ సైడ్ ఉన్న ఫోర్స్ ఎఫ్ఏ అని, బి సైడ్ ఉన్న చోట ఎఫ్వి అని, ఎఫ్సి అనే ఫోర్స్ ఉన్నాయనుకుందాం. యాక్టింగ్ ఆన్ ద పాయింట్, ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతూ ఉన్నాయి. ద స్టేట్మెంట్ ఆఫ్ ద టేక్ సమ్ ఆఫ్ ద ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ద గివెన్ పాయింట్ విత్ ద జీరో. అంటే టోటల్గా మనకు సైడ్ ఆఫ్ ఏ అంటే ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో, బి డైరెక్షన్లో, సి డైరెక్షన్లో ఫోర్సెస్ ఎఫ్ఏ, ఎఫ్వి, ఎఫ్సి అనుకున్నట్లయితే మనకి ఈక్వలిబ్రియం అంటే ఏమి, మరి ఆ ఫోర్సెస్ 3 కూడా యాడ్ చేసినట్లయితే అది జీరోకి ఈక్వల్ అవుతుందన్నమాట. అందుకే దాన్ని ఈక్వలిబ్రియం అన్నారు. ఓకే, చూడండి. ద యాంగిల్ మేడ్ ద ఫోర్స్ వెక్టార్స్ వెన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ డ్రాన్ ఆర్. ఇక మన ట్రయాంగిల్లో రాసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకు సైన్ 180 అంటే 180 మైనస్ ఆల్ఫా. ట్రయాంగిల్లో గీసుకోవాలనుకోండి 180లో సబ్ట్రాక్ట్ చేయాలి. 180 మైనస్ ఆల్ఫా, 180 మైనస్ బీటా, 180 మైనస్ గామా అని రాసుకోవాలి. ఓకే, సో ఇది సైడ్ ఏ అనుకోండి, ఇది సైడ్ బి అనుకోండి, ఇది సైడ్ సి అనుకోండి. సో ఇవి రెండు యాడ్ చేసినట్లయితే బి ఫోర్స్కి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఓకే, రిజల్టెంట్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ బి ఏ యాడ్ చేస్తే సికి ఈక్వల్గా ఇలాగా ఉంటాయన్నమాట. ఓకే, ఈక్వలిబ్రియం కండిషన్స్ అంటే. ఓకే, చూడండి ఇక్కడ మనకు సైన్ యాంగిల్ అంటే ద రిటర్న్ యాజ్ ద యాంగిల్. ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ యూజ్ ద ట్రయాంగిల్ లో ఆఫ్ వెక్టార్ అడిషన్. ఓకే, దెన్ బై అప్లయింగ్ ద సైన్ రూల్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఏ అనే ఫోర్స్ అనుకోండి. ఏ అనే సైడ్ ఉంది కదా, ఈ ఏ అనేది ఏ బై దీనికి ఆపోజిట్, ఈ సైడ్కి ఆపోజిట్ ఏమవుతుంది, 180 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఒకవేళ బి అనే ఫోర్స్ తీసుకున్నాం అనుకోండి, బి అనే ఫోర్స్ తీసుకుంటే దీనికి ఆపోజిట్ యాంగిల్ వచ్చి 180 మైనస్ బీటా అవుతుంది. ఒకవేళ సి అనేది తీసుకున్నాం అనుకోండి, సికి ఆపోజిట్ ఏమవుతుంది, 180 మైనస్ గామా అవుతుంది అనమాట. అంటే సి బై 180 మైనస్ గామా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై సైన్ 180 మైనస్ ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు బి బై 180 సైన్ 180 మైనస్ బీటాగా రాసుకోవచ్చు అనమాట. సో మనకు అదే రాయడం జరిగింది. చూడు, ఏ బై దానికి ఆపోజిట్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇట్లా లామ్నాస్ థీరం ప్రకారం చేయాలంటే ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ తీసుకోవాలి, సైన్. ఓకే, ఏ బై సైన్ 180 మైనస్ ఆల్ఫా, బి బై సైన్ 180 మైనస్ బీటా, అదే సి బై సైన్ 180 మైనస్ గామా. ఓకే, సో కాబట్టి మనకు సైన్ 180 మైనస్ ఆల్ఫా, బి బై సైన్ 180 మైనస్ బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు సి బై 180 మైనస్ గామా. ఓకే, సో వీటికి మనకి ఆల్రెడీగా ట్రిగ్నామెట్రీలో సైన్ 180 మైనస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు, సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ థీటా రాసుకోవచ్చు. అంటే 180 మైనస్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా, ఇది సైన్ బీటా, ఇది సైన్ గామా. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లామ్నాస్ థీరం. నెక్స్ట్ వచ్చి కులూమ్స్ లా. బిట్వీన్ 2 పాయింట్ చార్జెస్ there is a force of attraction or repulsion depending upon the nature of charges. ఓకే, ఏవైనా 2 చార్జ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్రాక్ట్ చేయడం కానీ లేదా రిపెల్ కావడం కానీ, మధ్య ఈ గ్యాప్లో ఎయిర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, వీటిలో అట్రాక్ట్ కావడం కానీ లేదా రిపెల్ కావడం కానీ దాని యొక్క బిహేవియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కులూమ్స్ లా అంటారు. ద కులూమ్స్ లా స్టేట్స్ దట్ ఎనీ 2 చార్జ్ పార్టికల్స్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్. ఓకే, so here you take q1 is equal to one of the charge, q2 is the one of the charge. సో సిమిలర్ చార్జెస్ ఏమవుతాయి, రిపెల్ అవుతాయి కాబట్టి ఇది మైనస్ ఎఫ్, ఇది పాజిటివ్ ఎఫ్ కాబట్టి ప్లస్ ఎఫ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవి మైనస్ ప్లస్ అట్రాక్ట్ అవుతాయి, మైనస్ మైనస్ రిపెల్ అవుతాయి, ప్లస్ ప్లస్ కూడా రిపెల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఫిగర్ యువర్ అండర్స్టాండింగ్ ద అట్రాక్షన్ ఆఫ్ రిపల్షన్. ద కులూమ్స్ లా షోడ్ దాట్ ద ఫోర్స్ ప్రపోర్షనల్ టు ద Q1 అండ్ Q2. ఏమిది Q1 అండ్ Q2 అనమాట, అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫోర్సెస్. ఈ ప్రపోర్షనల్ అంటే ఏమి, ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. ఏముంటుంది ఇక్కడ, ఇవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటారు. సో Q1 Q2 అనేది Q1 Q2 ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద Q1 అండ్ Q2, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్కి. అంటే ఫోర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, అంటే ఫోర్స్ డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని యొక్క అట్రాక్షన్ అనేది డిక్రీజ్ అవుతా పోతుంది అనమాట. అందుకే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా తీసుకున్నాం. ఓకే, ఇవి డిస్టెన్స్ దగ్గరకి Q1 Q2 వెరీ నియర్గా వచ్చాయనుకోండి, అట్రాక్షన్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. అందుకే ఫోర్స్ అనేది
ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో డిస్టెన్స్ పెరిగే కొద్దీ డిక్రీజ్ అవుతుంది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ ఫోర్సెస్ డిపెండ్ ఆన్ ద మీడియం. మీడియం అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ 2 చార్జ్ పార్టికల్స్ వాటర్లో తీసుకున్నాం అనుకోండి, డిఫరెంట్ అట్రాక్షన్ ఉంటుంది. అదే వ్యాక్యూమ్లో తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఓకే, ఒకవేళ లెడ్లో తీసుకున్నాం అనుకోండి, దానిలో ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. అంటే ఆ మీడియాన్ని బట్టి దాని యొక్క అట్రాక్షన్ అనేది డిపెండెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, మీడియం అంటే ఏమి, ఎయిర్లో కావచ్చు, వాటర్లో కావచ్చు, లెడ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ 2 చార్జ్ పార్టికల్స్ ప్లస్ మైనస్ కానీ ఇలా ఉంటే ఆ ఏరియాని బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి డిఫరెంట్గా, ఆ నేచర్ని బట్టి డిఫరెంట్గా అట్రాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో చూడండి, కులూమ్స్ లా 2 ఈక్వేషన్స్ రెండు కూడా మనం ప్రోడక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్. ఓకే, యూజింగ్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఈ ఏదైతే ఉందో ప్రపోర్షనల్ ఈ సింబల్ ఎలిమినేట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు రాసి కే రాసుకోవాలి. ఓకే, Q1 Q2/r². ఓకే, ఫోర్స్ యొక్క యూనిట్ ఏమి, న్యూటన్స్. ద కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఆఫ్ గివన్ బై కే ఈజ్ ఈక్వల్ టు, మన కే అంటే ఏమి, 1/4πε0 అనమాట. ఎప్సిలాన్ నాట్ అంటే ఏమి, 8.84 × 10⁻⁻12 c² N/m². అంటే ఇది వ్యాక్యూమ్లో ఉండే అనమాట. అలాగే వాటర్ది అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ వ్యాక్యూమ్లోదే చార్జెస్ అనేది చూస్తాం మనం. ఓకే, సో కాబట్టి 8.84 × 10⁻12 Coulomb²/Nm². ఓకే, దిస్ ఈజ్ ద కే ఎప్సిలాన్ నాట్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మనం సబ్స్టిట్యూట్ చేసి అంతా సింప్లిఫై చేసుకుంటే మనకి కులూమ్ ఫోర్స్ ఏమవుతుంది, Q1 Q2/r² న్యూటన్స్ అనమాట. దీని యొక్క లిమిటేషన్స్, ద చార్జెస్ టు బి కన్సిడర్ ఆర్ ఏ పాయింట్ ఛార్జ్. ఇవి ఎప్పుడు కూడా పాయింట్ ఛార్జ్ గురించే డిస్కస్ చేస్తుంది. అదేవిధంగా లైన్ ఛార్జ్, వాల్యూమ్ ఛార్జ్ కూడా ఉంటాయి. అవి మీరు ఇంకా ఇంజనీరింగ్ సెక్షన్లో వెళ్ళినప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, వాల్యూమ్ ఛార్జ్ కూడా ఉంటాయి. ద చార్జెస్ టు బి కన్సిడర్ ద పాయింట్ ఛార్జ్, దే షుడ్ బి స్టేషనరీ విత్ ద ఈచ్ అదర్. అది ఆ ఛార్జ్ ఉండే పొజిషన్ బట్టి దాని యొక్క బిహేవియర్ అనేది ఉంటుంది. ఓకే, సో కులూమ్స్లా యూ సీ ద కులూమ్స్లా ఇన్ ద వెక్టార్ ఫామ్లో రాసుకున్నట్లయితే ఇది చూడండి, Q1 Q2 ఓకే రిపెల్ అయినాయి, ఎందుకంటే రెండు సిమిలర్ ఛార్జెస్ కదా, రిపెల్ అయినాయి కాబట్టి. సో ఇక్కడ మధ్య R డిస్టెన్స్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ మనము చూడండి ఫోర్సు, మనం ఇది F21 అనుకున్నాం, ఇది F12 అనుకున్నాం. ఓకే, Q1 ఛార్జ్ అంటే 1 నుంచి Q2 సైడ్ అంటే బయలుదేరుతుంది కాబట్టి 1 2 అని వచ్చింది. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ ఎలా ఉంది, 2 నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, మూమెంట్ ఉంది కాబట్టి 2 1 అని తీసుకున్నాం. సో బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. ఓకే, సో కాబట్టి మనకు ఇక్కడ వెక్టార్ అనేది మనకి వస్తుందన్నమాట. ద ఫోర్స్ Q1 ఈజ్ గివన్ బై F21 Q1 Q2/r1² × r12, ఇది 4πε0. ఓకే, నెక్స్ట్ అనదర్ ఫోర్స్ Q2 తీసుకుంటే Q1 Q2/r21² r21. ఇది r21 అనేది ఏమి, వెక్టార్ అనమాట. ఏమిది, ఇట్ ఈస్ కాలింగ్ ఏ యూనిట్ వెక్టార్. ఏమిది, యూనిట్ వెక్టార్. సో r12 కానీ ఒకదానికొకటి నెగిటివ్లో ఉంటుంది. ఓకే, ఒకటి పాజిటివ్ డైరెక్షన్ అయితే ఒకటి నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది. ద ఫోర్సెస్ కూడా నెగిటివ్ రావడం వల్ల డిస్టెన్స్ ఇక్కడ మైనస్ అని తీసుకుంటాం. F21 = F12. సో ఇన్ కేస్ ద కులూమ్స్ లా ఇన్ ద సూపర్పొజిషన్ ఫార్మ్, ఓకే, ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఫాలో ద లా ఆఫ్ సూపర్పొజిషన్. అంటే ఒక ఫోర్స్కు, అంటే ఒక ఛార్జ్కి అనదర్ ఛార్జెస్ ఏదైనా అట్రాక్షన్ ఉందనుకోండి. ఒక ఛార్జ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ దిస్ ఫిగర్, ఇఫ్ మోర్ దాన్ 1 చార్జ్ ఈజ్ ఫేసింగ్ ఆఫ్ ద ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ 1, then the net of force acting on the object 1 is just the sum of all the individual forces acting on 1. చూడండి, ఇది ఒక ఫోర్స్ అనుకుందాం, ఇది ఒక Q అనే ఫోర్స్ అనుకుందాం. ఇది Q1 ఉంది, ఇది Q2 ఉంది, ఇది Q3 ఉంది. ఈ Q1 Q2 ఒకసారి అట్రాక్ట్ అయింది అనుకోండి, F1 అనే ఫోర్స్ జనరేట్ అవుతుంది అనుకోండి. Q2 మళ్ళీ అట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, F2 అనే ఫోర్స్ వచ్చింది అనుకోండి. Q3 అండ్ Q అట్రాక్ట్ అయినప్పుడు F3 ఫోర్స్. సో టోటల్ రిజల్టెంట్ ఆఫ్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడ ఏం చేస్తాం, F1 + F2 + F3 అన్నీ యాడ్ చేస్తే మనకి రెడ్ కలర్లో లైన్ ఉంది కదా, దీనికి ఈక్వల్గా అవుతుందన్నమాట. ఓకే, ఈ వెక్టార్కి ఈక్వల్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఇదంతా వ్యాక్యూమే ఉందనుకోండి, మీడియం అంతా వ్యాక్యూమ్ ఉందనుకోండి,
అన్నిటికీ ఒకే రకమైన కాన్స్టెంట్ తీసుకుంటాం. అంటే ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 8.854 ఇంటూ 10⁻⁻ తీసుకుంటాం. ఓకే, చూడండి ఇక్కడ మనం టోటల్ నెట్ ఆఫ్ ఫోర్స్ కనుక్కోవాలంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు దీని మీద ఉన్న ఫోర్స్ కావాలంటే F1 + F2 + F3 అనమాట. ఓకే, ద క్యాల్కులేషన్ ఆఫ్ ఫోర్స్ ఎఫ్ డిస్టెన్స్ వచ్చి ఆర్గా తీసుకుంటాం. 2 చార్జెస్ టు క్యాల్కులేట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం క్యాల్కులేట్ చేయడానికి కూడా మనకు కులూమ్స్ లా అవసరం అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏమి? ద రేషియో ఆఫ్ ద ఫోర్స్ ఇంటూ ద ఛార్జ్ అనమాట. ఫోర్స్ ఇంటూ ద ఛార్జ్ అంటే క్యూటీ అంటే టెస్టింగ్ ఛార్జ్ అంటారు. ఒక పెద్ద ఛార్జ్ ఉందనుకోండి, దాని దగ్గరికి ఒకటి చిన్న ఛార్జ్ పార్టికల్ తీసుకెళ్ళాం అనుకో ఎంత అట్రాక్ట్ అవుతుంది టెస్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో కాబట్టి ఫోర్స్ బై క్యూ. ఫోర్స్ అంటే న్యూటన్తో రిప్రజెంట్ చేస్తాం యూనిట్, అదే ఛార్జ్ అంటే క్యూతో రిప్రజెంట్ చేస్తాం. దిట్ ఈజ్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనుకోండి. ఓకే, ఇది టెస్టింగ్ ఛార్జ్ అనమాట. సో కాబట్టి దిస్ ఈజ్ ద క్యాలిక్యులేషన్ ఫర్ ద ఫోర్స్ అండ్ ద పాయింట్ డ్యూ టు ఏ సెవరల్ పాయింట్ ఛార్జ్. ఒకవేళ ఇండివిజువల్గా తీసుకోవాల్సి E1 అనుకోండి, అటు F1/QT ప్లస్ E2 కావాలనుకోండి F2/QT2. ఓకే, ఇలాగా మనకు సూపర్ పొజిషన్ అంటే ఒక ఫోర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, అప్పుడు మనం ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ మనకు ఏదైతే టోటల్ ఫోర్స్ ఉందో ఇక్కడ అప్లై చేసుకుంటాం అన్నట్టు. ఒకదానికి ఇండివిజువల్గా దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కొని అన్ని యాడ్ చేస్తే టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనకి రావడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లామినాస్ అండ్ కులూమ్స్ లా ఫోర్స్. Okay, this topic is over. Tomorrow I will discuss new topic. Thank you.